ఫ్యామిలీ స్కాన్ అయ్యాక కొంతమంది కపుల్స్ వచ్చి మేడం బేబీ హార్ట్లో వైట్ స్పాట్ కనిపించింది అన్నారు. సో కొంచెం టెన్షన్గా ఉంది, బేబీ బాగానే ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. ఈ వైట్ స్పాట్స్ అంటే ఏంటి? వీటిని ఇకోజెనిక్ ఇంట్రాకార్డియాక్ ఫోకస్ అని అంటారు అనమాట. సో ఇవి చిన్న కాల్షియం డిపాజిట్స్. యూజువల్గా ఎక్కడ కనపడతాయంటే హార్ట్లో మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి, అంటే 4 గదులు, పైన 2 కింద 2. సో ఇకోజెనిక్ ఫోసై అంటే కాల్షియం డిపాజిట్స్ అనేవి యూజువల్గా కింద ఉన్న 2 ఛాంబర్స్లో మోస్ట్లీ లెఫ్ట్ వెంట్రికల్, అంటే కింద వాటిని వెంట్రికల్స్ అంటాము, వాటిల్లో లెఫ్ట్ సైడ్ మోస్ట్లీ కనపడుతూ ఉంటాయి అనమాట. లైక్ 1 or 2 స్పాట్స్ లాగా. అవి చాలా టైనీగా ఉంటాయి, లైక్ మన పిన్ హెడ్ సైజ్ అంతా. ఇది ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హార్ట్ డిఫెక్ట్ ఏం కాదు, అండ్ బేబీ యొక్క హార్ట్ నార్మల్ గానే ఫంక్షన్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఇది ఎప్పుడు అబ్నార్మల్? యూజువల్ గా ఇలాంటివి ఏవైనా కనిపించినప్పుడు వీటిని సాఫ్ట్ మార్కర్స్ అంటాం అన్నమాట. సో ఇలాంటి సాఫ్ట్ మార్కర్స్ ఇంకా బేబీ యొక్క అదర్ సిస్టమ్స్ లో ఏమైనా ఉన్నాయా అని డీటెయిల్డ్ గా స్కానింగ్ డాక్టర్ చూస్తారనమాట, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఇలాంటివి ఏవి లేనప్పుడు అండ్ మదర్స్ ఏజ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్, అంటే లెస్ దెన్ 35 years ఉండడము, ప్రీవియస్గా డబుల్ మార్కర్ కానీ NIPT రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నప్పుడు, అండ్ బేబీ యొక్క అదర్ సిస్టమ్స్లో మిగతా అబ్నార్మాలిటీస్ ఏవి లేనప్పుడు ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. యూజువల్గా లేటర్ ఆన్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో లేదంటే బేబీ పుట్టాక ఈ కాల్షియం డిపాజిట్స్ అనేవి డిసపియర్ అయిపోవచ్చు. ఈ సాఫ్ట్ మార్కర్ ఐసోలేటెడ్ గా సింగిల్ గా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ ఈ కాల్షియం డిపాజిట్స్ అనేవి ఒక 100 మంది ప్రెగ్నెంట్ విమెన్ కి స్కాన్ చేస్తే ఒక 3 నుంచి 5 మందికి ఇలా కనిపిస్తూ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ ఆర్ నార్మల్. వెన్ అదర్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అని అంటే మాత్రం అడ్వాన్స్డ్ గా కొన్ని టెస్ట్లు చెప్తారు. సో డోంట్ వరీ అబౌట్ these deposits.